అందరికీ నమస్కారం. నిన్న చేపట్టినటువంటి వైసీపీ అన్నదాత పోరుబాట సూపర్ సక్సెస్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. సూపర్ సక్సెస్ అంటే మనకి కనిగిరి అదేవిధంగా మార్కాపురంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే అక్కడ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి కనిగిరిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షులుగా, దర్శి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా కనిగిరిలో కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దత్తాల నారాయణ యాదవ్, అదేవిధంగా దర్శి నుంచి భారీగా అన్నదాతలు అక్కడికి చేరుకొని అక్కడ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భారీగా ఈ కార్యక్రమంలో హాజరయ్యేలాగా బూచేపల్లి కానీ, దద్దాల నారాయణ యాదవ్ కానీ వారి ఇరువురు కూడా ఈ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న భారీగా ఎండ ఉన్నా అయితే ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని ముందుగానే పోలీసులు మీడియాలో దానికి సంబంధించి ప్రకటనలు ఇవ్వటం, ఇవేమి లెక్క చేయకుండా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా దద్దాల నారాయణ యాదవ్ గారు వారి ఇరువురు కూడా కార్యకర్తలను భారీగా కనిగిరి ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి కూడా ఆర్డీఓకి వినతి పత్రం అందజేసే విధంలో సూపర్ సక్సెస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో మనకి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన అన్నారాంబాబు గారు, గిద్దలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి గారు, వీరు ముగ్గురు కూడా భారీగా తాడిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నుంచి భారీగా కాన్వాయ్ తోటి ఆయన మార్కాపురం చేరుకొని అక్కడకు అటు మార్కాపురం వైసీపీ నాయకులు, గిద్దలూరు వైసీపీ నాయకులు భారీగా అక్కడికి చేరుకొని ఆ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు. వారు ర్యాలీ నిర్వహించుకొని రాజశేఖర రెడ్డి విగ్రహాలకు దండలు వేసుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా ఇప్పుడు ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి యూరియా కొరత, అదేవిధంగా అన్నదాతలకు సంబంధించి ఇన్సూరెన్స్, ఇతర అన్నదాతలకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు తదితర అంశాలను బేరీజ్ వేసుకుంటూ తాడిపర్తి అక్కడ వైసీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలను ఉద్దేశించి ఉద్యోగవ్రతం ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ తీరుని అండగట్టారు. అయితే ఒంగోలులో నిర్వహించినటువంటి కార్యక్రమం అంత ప్రజాదరణ పొందలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్ ఉన్నటువంటి లీడర్స్ లేకపోవటం, అడపాదడప మాత్రమే రాజకీయాల్లో కనిపించేటువంటి సంతనూతలపాడు ఇన్ఛార్జి అయితే మేరుగు నాగార్జున కానీ, కొండేపు ఇన్ఛార్జి ఆయన ఆదిమూలపు సురేష్ గారు కానీ ఇక్కడికి రావటం, అదేవిధంగా లిమిటెడ్ గా కూడా ఇక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒంగోలు హెడ్ క్వార్టర్ కావటం, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా కూడా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించేలాగా వైసీపీ అధినాయకత్వం దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జిల్లా అధ్యక్షులు కనిగిరిలో, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ ఒక్క మగాడైనటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అక్కడ మార్కాపురంలో పాల్గొనడంతో ఒంగోలులో ఉన్నటువంటి